వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుతున్నాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. స్నేహితులారా గమనించండి, దేవదేవుడు మానవుడుగా ఈ లోకమునకు వచ్చినటువంటి ఉద్దేశము మానవులైనటువంటి వారికి ఆరోహణ భాగ్యం అనుగ్రహించుట కొరకు. ఏ ఆరోహణ భాగ్యము మానవాళికి అందరికీ అవసరమై ఉన్నది అంటే, పరలోకమునకు ఆరోహణమయ్యేటువంటి భాగ్యం అనేటువంటిది మానవాళి అందరికీ కూడా అవసరమై ఉన్నది. బాగా వినండి, పరలోకమునకు ఎక్కి వెళ్లకుండా ఈ లోకములో ఏ విషయాల్లో ఎక్కి వెళ్ళిన స్థితి కలిగినప్పటికీ కూడా మానవులైనటువంటి వారు పొందుకోవలసినటువంటి మేలు పరిపూర్ణముగా అందుకోవటం అనేటువంటిది సాధ్యపడదు. అనేక విషయాల్లో ఎక్కి వెళ్ళేటువంటి స్థితిని మనం కోరుకునేటువంటి వారముగా ఉంటాం. ఆరోగ్య విషయాల్లో, ఆర్థిక విషయాల్లో, అలాగున్నే ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు అందుకునే విషయములో. అంత మాత్రమే కాదు, ఉన్నతమైనటువంటి అధికారాలు కలిగి ఉండేటువంటి విషయములో, పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండే విషయములో ఎక్కి వెళ్ళటానికి నిరంతరము కూడా ప్రయాసపడేటువంటి వారముగా ఉంటాం. కానీ స్నేహితులారా, ఈ ఎక్కి వెళ్ళేటువంటి మనసు ఎప్పుడు మానవునికి కలిగింది అంటే, మానవుడు మొట్టమొదటిగా ఏం చేశారు అంటే దిగి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఎక్కడి నుంచి దిగి వచ్చారు అంటే, ఇట్లరా దేవుని యొద్ద నుండి మానవుడు దిగి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఇట్లరా ఆదికాండ గ్రంథము 3వ అధ్యాయములో మానవునికి దేవుడు అనుగ్రహించినటువంటి స్థితిని మనం చూసినప్పుడు, దేవునితో కలిసిమెలిసి ఉండేటువంటి స్థితిలో మానవుడు ఉన్నారు. లేదా పరోక్షముగా ఇట్లా మాట్లాడతాను, దేవునితో ఉండేటువంటి స్థితిని మానవుడు కలిగి ఉన్నారు. ఆ స్థితిలో నుంచి మానవుడు ఎప్పుడైతే దిగిపోయాడో, మానవ జీవితములో కలిగినటువంటి ఏ పరిస్థితి కూడా మానవునికి అవసరమైనటువంటి సంతుష్టి ఇవ్వటం లేదు. కనుక మానవునికి ఏ అవసరత వచ్చింది అంటే ఎక్కి వెళ్ళవలసినటువంటి అవసరత వచ్చింది. కనుక ఎక్కడి వరకు ఎక్కి వెళితే మానవుడు సంతుష్టి కలిగి ఉంటాడు అని మనం ఆలోచన చేస్తే, లోకములో ఉన్నటువంటి ఏ ఉన్నతమైనటువంటి లోకరీతిగా ఏ ఉన్నతమైనటువంటి సింహాసనమునకు మానవుడు ఎక్కి వెళ్ళినప్పటికీ కూడా పరిపూర్ణమైనటువంటి సంతుష్టి మానవునికి కలుగదు. గనుక మరలా దేవుని యొక్క సింహాసనం యొద్దకు, దేవుని కుడి ప్రక్కన కూర్చునేటువంటి స్థితికి ఎక్కి వెళ్ళేటువంటి భాగ్యాన్ని మానవులు కలిగి ఉండవలసినటువంటి అవసరత వచ్చింది. కనుకనే మానవులను కలుగ చేసినటువంటి దేవుడు ఆదిలో ఇదే ఆలోచన కలిగి ఉన్నారు. మానవుని తన ప్రక్కనే కూర్చుండబెట్టుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఆ ఆలోచనను పరిపూర్ణం చేసుకుంటారేమో అని దేవుడు 4000 సంవత్సరాలుగా భూలోకము వైపు చూస్తా ఉన్నారు. అనేక మంది మానవులైనటువంటి వారు అనేక విషయాల్లో తాత్కాలికముగా ఎక్కి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఎక్కడి వరకు ఎక్కి వెళ్ళారు అని అంటే, దేవుని సరసకు ఎవరూ కూడా ఎక్కి వెళ్ళలేనటువంటి స్థితిలోనికి వచ్చారు. కేవలము పాత నిబంధన గ్రంథములో ఒక 2 భక్తులు తప్ప, హానోకు ఏలియాలు తప్ప ఎవరూ కూడా ఎక్కి వెళ్ళలేని స్థితిలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. కారణం ఏమిటి అంటే, మానవుని యొక్క శరీరములో ఉన్నటువంటి బలహీనత, మానవ శరీరములో అపవాది పెట్టినటువంటి నైజము మానవులైనటువంటి వారిని
ఎక్కడికి ఎక్కి వెళ్ళాలో అక్కడికి ఎక్కి వెళ్ళేటువంటి స్థితిలోనికి రానివ్వటం లేదు సరికదా. ఇంకొక మాటలో చెప్తాను, ఎక్కడికి ఎక్కి వెళ్ళాలో ఏమండి అనేటువంటి సంగతిని గ్రహించేటువంటి మనస్సు కూడా లేకుండా చేస్తా ఉన్నది. కనుకనే దేవదేవుడు తన అధికమైనటువంటి ప్రేమను బట్టి, తన యొక్క కృపను బట్టి ఏం చేసినటువంటి వారుగా ఉన్నారు అంటే, మానవ శరీరములోనికి ఆయన వేంచేసి పిల్లరా, మానవ శరీరము ద్వారా పిల్లరా ఉన్నట్టు కలిగేటువంటి సమస్త బలహీనతలను తన మీద వేసుకునేటువంటి వారుగా ఉండి వాటన్నిటినీ జయించి ఒక మానవ మాత్రుడు మరలా పరలోకానికి ఎక్కి వెళ్ళవచ్చు, దేవుని కుడి ప్రక్కన కూర్చునేటువంటి స్థానానికి ఎక్కి వెళ్ళవచ్చు అనేటువంటి సంగతిని పిల్లరా ఆయన నిరూపించినటువంటి వారుగా ఉన్నారు. కనుకనే ఈ భాగ్యానికి బైబిల్ గ్రంథం ఏమని పేరు పెట్టిందంటే ఆరోహణ భాగ్యము. ఏ భాగ్యం చెప్పండి? ఆరోహణ భాగ్యం. కాబట్టి ఈ రీతిగా దేవలోకమునకు ఒక మానవుడు ఆరోహణం కావచ్చును అనేటువంటి సంగతిని దేవుడు చాలా వివరముగా చూపించినటువంటి వారుగా ఉన్నారు. కనుక యేసు ప్రభు వారి యొక్క ఆరోహణ సమయములో ఆయన ఆరోహణాన్ని ఆసక్తితో చూసి ఆరోహణ భాగ్యాన్ని అందుకోవటానికి ఇష్టపడినటువంటి వారికి దేవుడు ఏమనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అంటే పిల్లరా 5 అమూల్యమైనటువంటి భాగ్యాలు ఇచ్చారు. చూడండి, మొట్టమొదటిగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ఇచ్చారు. ఏ ఉద్యోగం చెప్పండి? ఉన్నతమైనటువంటి ఉద్యోగం. ఏంటది? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించేటువంటి ఉద్యోగం. బాగా వినండి, దైవజనులు దేవదాసయ్య గారు తెలియచేస్తూ, లోకములో ఉన్నటువంటి అన్ని ఉద్యోగముల్లోకెల్లా ఉన్నతమైనటువంటి ఉద్యోగము సువార్త ప్రకటించేటువంటి ఉద్యోగం అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఏంటో ఈ ఉద్యోగములో ఉన్న గొప్ప సంగతి అని మనం ఆలోచన చేస్తే, ఈ ఉద్యోగములో ఏమండి ఉద్యోగము చేసేవారికి మేలు, ఏమండి ఆ ఉద్యోగము ఎవరి కొరకు చేస్తున్నారో వారికి కూడా మేలు దొరుకుతుంది. ఎలాగా? మీరు చదవగలిగితే దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే పిల్లరా అక్కడ రాయబడినటువంటి మాట, ఎవరైతే అనేకులను నీతి మార్గమును అనుసరించున్నట్లు ఏమండి త్రిప్పేటువంటి వారుగా ఉంటారో వారు ఆకాశ మండలములో నక్షత్రములను పోలి ప్రకాశించేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వారికి భూలోకములో భాగ్యం ఏమిటి అంటే పిల్లరా దేవుడు చేసేటువంటి ఉద్యోగము చేసే భాగ్యము దొరుకుద్ది. ఎవరికి? పెదాలు కదలట్లా. ఎవరికి అండి? సువార్త ఉద్యోగం చేసే వారికి దేవుడు చేసేటువంటి ఉద్యోగ భాగ్యం దొరుకుతుంది. ఇది మనం గ్రహించాలి. అలాగే దేవునికి ఉన్నటువంటి మహిమ అనుగ్రహించబడుతుంది అని దానియేలు 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుడు ఎలాగైతే ప్రకాశమానమైనటువంటి వేకువ చుక్కగా ఉన్నారో అలాగున పరలోకములో వేకువ చుక్క వలె ప్రకాశించేటువంటి గొప్ప ధన్యత దొరికేటువంటిదిగా ఉంటది. రెండవ సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అనేకులకు ఈ లోకములో ఏ ఉద్యోగము ద్వారా కూడా చెయ్యలేనటువంటి మేలు చేసేటువంటి ధన్యత ఈ సువార్త ఉద్యోగము ద్వారా దొరికేటువంటిదిగా ఉన్నది. కనుక ప్రభు యొక్క ఆరోహణాన్ని ఎవరైతే చూసినటువంటి వారుగా ఉన్నారో ఈ ఉద్యోగాన్ని వారు అందుకున్నటువంటి వారుగా ఉన్నారు. అంతేకాదు ఈ ఉద్యోగాన్ని నమ్మకముగా నెరవేర్చినటువంటి స్థితిలోనికి వచ్చారు. ఇదే ఆరోహణ పండుగలోని ఆనందము. రెండవదిగా మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో ఉన్నటువంటి సంగతి ఉత్తమమైనటువంటి లేదా ఉన్నతమైనటువంటి సహవాసము వారికి దొరికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అంటారు, ఇది మొదలు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ప్రభు ఆరోహణములో 3.5 సంవత్సరములు ఆయన వెంబడించినటువంటి శిష్యులకు అంతకు ముందు దొరకనటువంటి ఏ భాగ్యం చెప్పండి? ఉన్నతమైనటువంటి లేదా ఉత్తమమైనటువంటి సహవాస భాగ్యము వారికి దొరికింది. ఏంటది?
సదాకాలము ప్రభువు వారితో ఉండుట. 3.5 సంవత్సరాలు ప్రభు శరీరముతో ఉన్నప్పుడు ఏమండి, ఆయా సందర్భాల్లో ప్రభు వారితో ఉన్నారు. కానీ ప్రభు ఆరోహణ సమయములో ఆయన ఆరోహణాన్ని బట్టి వారికి కలిగినటువంటి భాగ్యము, ఈరోజు సంఘానికి కలుగుతున్నటువంటి భాగ్యం ఏంటి? సదాకాలము అంటే పగలు రాత్రి తేడా లేకుండా అన్ని సమయముల్లో అన్ని కాలములలో అందరితోనూ కూడా ప్రభువు ఉండేటువంటి గొప్ప ధన్యత ఈ ఆరోహణ సమయములో ప్రభు సంఘానికి అనుగ్రహించారు. ఆరోహణలోని పండుగ భాగ్యం ఇది అని మనం గ్రహించాలి. మరి ఒకటిగా మనం చూస్తే అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, సాక్షులై ఉండేటువంటి భాగ్యము. దేనికి సాక్షులుగా ఉన్నారు? ఇదిగో మా ప్రభు పరలోకానికి ఆరోహణుడై వెళ్ళారు, మా కళ్ళతో మేము చూసామనేటువంటి గొప్ప సాక్ష్యము వారు చెప్పుకునేటువంటి గొప్ప ధన్యత ఆరోహణ సమయములో శిష్యులైనటువంటి వారికి అనుగ్రహించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తున్నప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనములో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే, మాకు పరలోకములో స్థలము సిద్ధపరచటానికి మా ప్రభు వెళ్ళారు అనేటువంటి సంగతిని వారు వినినటువంటి వారుగా ఉన్నారు. అంటే పరలోకములో మాకు స్థలము సిద్ధపరిచేటువంటి వారు ఉన్నారు అనేటువంటి సంతోషకరమైనటువంటి భాగ్యాన్ని వారు అందుకున్నటువంటి వారుగానే ఉన్నారు. అందుకని వారు ఆ రోజు ఏం చేశారంట? మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక మహా ఆనందము కలిగేటువంటి సమస్త భాగ్యములు కూడా ప్రభువు ఆరోహణ సమయములో అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక అడుగు ముందుకు వస్తే అదే యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనములో ఆయన ఉన్న స్థలములోనికి ఒకానొక రోజున ఆయన యందు విశ్వాసముంచి రాకడ కొరకు ఎదురు చూసినటువంటి వారు వెళ్ళేటువంటి భాగ్యాన్ని ప్రభు ఆరోహణ సమయములో అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు యొక్క ఆరోహణములో సంఘమునకు కలిగినటువంటి భాగ్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనము కూడా ఆరోహణ భాగ్యాన్ని అందుకొనవలసినటువంటి వారముగా ఉన్నామని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. బాగా గ్రహించండి. ఈ ఆరోహణ భాగ్యమును అందుకొనుట కొరకు పరిశుద్ధ గ్రంథములో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ప్రభు చూపించారు. ఆరోహణమైనటువంటి వారిలో ముగ్గురిని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనములో హానోకు గారి యొక్క ఆరోహణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు చెప్పండి? హానోకు ఆరోహణమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అంత గొప్ప ఆరోహణ భాగ్యం. ఈ ఆరోహణ భాగ్యాన్ని గురించి మనం వింటున్నాం. పరలోకానికి ఎక్కి వెళ్ళేటువంటి ఆరోహణ భాగ్యం. బాగా గ్రహించండి. హానోకు ఏలియాలైనటువంటి వారు మరణములోనికి వెళ్లకుండా పరలోకానికి ఎక్కి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణములోనికి వెళ్ళి మరణాన్ని జయించి పరలోకానికి ఎక్కి వెళ్ళారు. కనుక 2 స్థితుల్లో ఉన్నటువంటి వారికి కూడా ఆరోహణ భాగ్యం ఉన్నది. ఏ స్థితిలో ఉన్న వారికి? మరణములోనికి వెళ్లకుండా సజీవులుగా ఉన్నటువంటి వారికి ఆరోహణ భాగ్యం ఉంది. ఏమండి, ప్రభు రాకడ ఆలస్యమైతే మరణములోనికి వెళ్ళినటువంటి వారికి కూడా ఏ భాగ్యం ఉంది చెప్పండి? ఆరోహణ భాగ్యం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రభు ఈ లోకానికి వచ్చిన కారణం ఏమిటో తెలుసా? ఏ ఆరోహణ భాగ్యాన్ని మానవాళి అందుకోలేకపోతున్నారో ఆ ఆరోహణ భాగ్యాన్ని మానవాళికి అనుగ్రహించుట కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. అలాగునే భక్తులైనటువంటి వారు ఆరోహణ భాగ్యాన్ని ఎలాగో అందుకోవాలో వారు ఆరోహణమై చూపించినటువంటి వారుగా ఉన్నారని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. గ్రహించండి. మొట్టమొదటి సంగతి మనం చదువుకునేటువంటి సంగతిలో హానోకు గారు ఎలాగున ఆరోహణుడై వెళ్ళారు అని మనం ఆలోచన చేస్తే, దేవునితో నడుచుట ద్వారా. దీన్ని ఇలాగ అర్థం చేసుకుందాం. అందరం ఎంతో కొంత దేవునితో నడుస్తున్నాం. ఎంతండి? ఎంతో కొంత.
సరిపోద్దా? ఏమండి? పాత నిబంధన కాలములోనైనా క్రొత్త నిబంధన కాలములోనైనా ఎంతో కొంత దేవునితో నడిచినటువంటి వారు లేకపోలేదు. కానీ హానోకులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? దేవలోకమునకు కొనిపోబడేంతగా దేవునితో నడిచారు. ఇట్లా చెప్పనివ్వండి, దేవలోకమునకు కొనిపోబడేంత వరకు దేవునితోనే నడిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరితో అండి? ఇంతకీ దేవునితో నడవటం అంటే అర్థం ఏంటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. భూలోకములోనికి వచ్చినటువంటి మనము దేవలోకములోనికి వెళ్ళేంత వరకు కూడా దేవలోకానికి వెళ్ళటాన్ని మాత్రమే గురిగా పెట్టుకొని ప్రయాణం చేస్తే దేవునితో నడిచిన వారముగా ఉంటాం. అందుకే దైవజనులు దేవదాసయ్య గారు చెప్తూ, భూలోకము నా బరి, పరలోకము నా గురి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. ఏంటని చెప్పండి? భూలోకము నా బరి, పరలోకము నా గురి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి హానోకు యొక్క జీవితములో ఎలాగున దేవునితో నడిచారు ఒకసారి మీరు చదవగలిగితే, యోధాపత్రిక 14-15 వచనాల్లో పరిశుద్ధాత్మ తండ్రి గారు వివరంగా వ్రాయించారు. యోధా రాసినటువంటి పత్రిక 14-15 వచనాలు చదవండి. రైట్. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హానోకు కూడా ఒకటి ప్రవక్త అని మనం చూస్తూ ఉన్నాం. బాగా వినండి. దేవుని యందు విశ్వాసముంచినటువంటి వారి యొక్క వరుసలో నుంచి ప్రవక్త వరుసలోనికి ఆరోహణం కావాలి. ప్రవక్త అంటే ఎవరు? దేవుని పాదాల దగ్గర కూర్చొని దేవుని మనసులో ఉన్నటువంటి సంగతులను అందుకొని అందించవలసినటువంటి వారికి అందించేటువంటి వారిని ఏమంటారు చెప్పండి? ప్రవక్త. కనుక దేవునితో నడవటం అంటే ఈ రాకడ కాలములో ఏమండి, ప్రవక్త వరుసలోనికి రాగలగాలి. దేవుని అంతరంగంలో ఉన్నటువంటి సంగతులను తెలుసుకోవటమే దేవునితో నడవటం. ఏమండి, దేవుని అంతరంగంలో ఉన్న సంగతులు ఎవరికి తెలుస్తాయి? ఏమండి సార్, మీ అంతరంగంలో ఉన్న సంగతులు ఎవరో తెలుస్తాయి? ఏమండి, మీతో నడిచిన వారికి తెలుస్తాయి. అవునా? కనుక స్నేహితులరా, దేవునితో ఎలాగు నడవాలంటే దేవుని అంతరంగములో ఏమున్నది అనేటువంటి సంగతిని గ్రహించుకునే రీతిగా దేవుణ్ణి అంత దగ్గరగా ప్రభువుని వెంబడించినటువంటి అనుభవంలోనికి వస్తే ఇట్లరా ఏ ఆరోహణ భాగ్యం దొరుకుద్దో తెలుసా? ఏ స్థితికి ఎక్కి వెళ్తామంటే ప్రవక్త వరుసలోనికి ఎక్కి వెళతాము. ఇట్లరా ఇదే దేవునితో నడిచినటువంటి అనుభవం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి ఒకటిగా చూస్తే కొంచెం ముందుకు మీరు చదవగలిగితే, రైట్, అందరికీ తీర్పు తీర్చుటకును అనే మాటలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, తీర్పు తీర్చబడేటువంటి వారి కాలములో ఉండి తీర్పు తీర్చబడేటువంటి వారితో ఉండి తీర్పు తీర్చబడవలసినటువంటి అవసరము లేకుండా దేవుని యొద్దకు చేరేటువంటి స్థితిలోనికి రావటమే దేవునితో నడవటం. ఏంటండి? తీర్పు తీర్చబడేటువంటి వారితో ఉండి తీర్పు తీర్చబడేటువంటి వారితో ఉన్న కాలములో ఉండి పూర్తి చేయండి. తీర్పు తీర్చబడవలసినటువంటి అవసరము లేకుండా ఈ లోకయాత్రను పూర్తి చేయటమే దేవునితో నడవటం అంటే. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి, ఈ రీతిగా దేవుడు ఏం చేస్తావన్నరా హానోకు గారు దేవునితో నడిచినటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారుగా ఉన్నారని శ్రేష్టమైనటువంటి సమయములో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. కొంచెం ముందుకు అదే వచనాన్ని చదవగలిగితే, రైట్, వారిలో భక్తిహీనులందరూ, చాలండి, భక్తిహీనులతో ఉండి భక్తి కలిగిన వారుగా ఉండటమే దేవునితో నడవటం. ఎవరితో ఉండండి? భక్తిహీనులతో ఉండి భక్తి కలిగినటువంటి వారుగా ఉండగలగటమే ఎంతకాలం? ఏమండి, ఈ లోకాన్ని పూర్తి చేసే అంతకాలం. ఏమండి, దేవలోకానికి చేరేంత వరకు ఏం చేయాలి చెప్పండి? భక్తులుగా ఉండేటువంటి అనుభవములోనికి రావాలి. ఎవరితో ఉండి కూడా? భక్తిహీనులతో ఉండి కూడా. ఇదే దేవునితో నడిచినటువంటి అనుభవం అని ఈ శ్రేష్టమైనటువంటి సమయములో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను.
స్నేహితులరా, ఎలాగున పిల్లరా ఈ అనుభవాన్ని సంపాదించగలిగితే దేవునితో నడిచినటువంటి వరుసలోనికి వస్తాం. అప్పుడు ఏం జరుగుద్ది? చదవండి. దేవుని దేవుని చేత కొనిపోబడే స్థితిలోనికి వస్తాం. దేవుని చేత కొనిపోబడేటువంటి స్థితిని సంపాదించుకోగలుగుతాం. కనుక నేనేమంటానంటే, భక్తి జీవితములో ఆరోహణ భాగ్యం ఏంటి? దేవుడే చెయ్యి పట్టుకొని నువ్వు అక్కడ నేను ఇక్కడ, ఎందుకు ఇద్దరం ఒక చోట ఉందాం రా అని తీసుకొని వెళ్ళటమే. వామ్మో, భయం వేస్తుంది కదా. స్నేహితులారా గమనించండి, ఆయన యొక్క అంతరంగం అర్థమైతే అప్పుడు ఏమంటామో తెలుసా? యేసు తప్ప బ్రతుకునందు ఎవరు కావాలి, ఏమి కావాలి అనేటువంటి స్థితిలోనికి రాగలుగుతాం. కాబట్టి స్నేహితులారా గమనించండి, హానోకు యొక్క జీవితంలో ఆరోహణమునకు పిల్లరా మెట్టు ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవునితో నడిచినటువంటి అనుభవాన్ని పిల్లరా ఏం చేసిందో తెలుసా? అనుభవము చెప్పండి. ఏ ఆరోహణ అంతస్తు ఇచ్చింది? దేవుని చేత కొనిపోబడేటువంటి స్థితి. ఏమండి, దేవుడే స్వయముగా హానోకు దగ్గరికి వచ్చి ఏమండి ఏం చేశారు? ఇంటికి తీసుకెళ్లారంట. దేవుని ఇంట్లోకి తీసుకెళ్లారంట. ఎంత గొప్ప ధన్యత. ముఖ్యమంత్రి గారు ఏమండి మన రమ్మని ఉత్తరం రాస్తే మనం వెళ్తే సర్లే రమ్మను అంటే అది గొప్ప సంగత, మన ఇంటికి వచ్చి మన ఎమ్మడ పెట్టుకుని వెళ్తే గొప్ప సంగత? ఏమండి స్నేహితులారా గమనించండి, అంత గొప్ప ఆధిక్యత పిల్లరా దేవుడు పిల్లరా హానోకు గారికి అనుగ్రహించారు. కారణం ఏంటంటే బాగా వినండి, భక్తిలో ఆరోహణ స్థితిలోనికి వచ్చారు. ఇట్లా చూడండి, చాలా విషయాల్లో ఆరోహణం కోరుకుంటాం కదా, అవునా కాదా? ఏ విషయాల్లో? లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు అవటం అనేటువంటి ఆరోహణ స్థితిని కోరుకుంటాం, అవునా కాదా? కనుక స్నేహితులారా గమనించండి, కానీ భక్తిలో ఆరోహణ స్థితిలోనికి రావాలి. మీకు ఇంకో సంగతి తెలుసా? పరలోకానికి ఎక్కి వెళ్ళాలి అంటే పిల్లరా ఆరోహణ, మన జీవిత కాలం అంతా ఆరోహణం అవుతూనే ఉండాలి, ఎక్కుతూనే ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కాలో తెలుసా? ఇటు చూడండి. నాకు తెలిసిన వారు దేవుడు అనేటువంటి స్థితిలో నుంచి ఎక్కడికి రావాలో తెలుసా? నిజదేవుణ్ణి ఎరిగేటువంటి స్థితిలోనికి ఆరోహణం కావాలి. అర్థమవుతుందండి? అలాగున్నే గత కాలములో పూజించినటువంటి మా పితరులు పూజించినటువంటి వారే దేవుడు అనేటువంటి స్థితిలో నుంచి ఏమండి దేవుడెవరో తెలుసుకొని దేవుణ్ణి పూజించేటువంటి స్థితిలోనికి రావటమే భక్తి జీవితంలో ఆరోహణం అవటం. అర్థమవుతుందండి? అలాగునే చేతనైనంత భక్తి చేసేటువంటి స్థితిలో నుంచి భక్తి చేయటానికే బ్రతికే స్థితిలోనికి రావాలి. ఏంటది? కుదిరినంత భక్తి చేసేటువంటి స్థితిలో నుంచి ఎక్కడికి రావాలి? కుదుర్చుకొని భక్తి చెయ్యాలి. ఇదే భక్తిలో ఆరోహణ అంతస్తు. అమ్మో, అయ్యే అంటారా? అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, పిల్లరా వీలైనంత భక్తి చేసేటువంటి స్థితిలో నుంచి వీలు చేసుకొని భక్తి చేసేటువంటి అనుభవములోనికి రాగలిగితే అప్పుడు భక్తిలో ఆరోహణ స్థితిలోనికి వస్తాం. బాగా వినండి, ఈ లోకములో ఏ విషయములో ఆరోహణ స్థితిలోనికి రాకపోయినప్పటికీ పెద్ద నష్టమేమీ లేదు. కానీ భక్తి జీవితములో ఆరోహణ స్థితిలోనికి రాగలిగితే అత్యున్నతమైనటువంటి భాగ్యాన్ని సంపాదించుకోవడం. ఏంటి ఆ భాగ్యము? పరలోకమునకు ఎక్కి వెళ్ళేటువంటి భాగ్యము, దేవుని ప్రక్కన కూర్చుండేటువంటి భాగ్యం. ఎంతమందికి కావాలో మీ కుడి చేయి చూపిస్తారో ఒకసారి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అర్థమవుతుందండి? స్నేహితులారా ఆలోచన చేయండి, భక్తిలో ఆరోహణ భాగ్యము కొరకు నిరంతరము ప్రయాసపడండి. ఏంటి ఆరోహణ భాగ్యం అంటే? ఇప్పుడు దాకా మనం విన్న సంగతే, దేవునితో నడవటమే భక్తిలో ఆరోహణ భాగ్యం. అంటే దేవుడు ఎలా భక్తి చెయ్యాలి అని అనుకున్నారు? మనం ఈ లోకములో ఉన్నప్పుడు మనం ఎలా భక్తి చేయాలని దేవుడు అనుకుంటున్నారో అలా భక్తి చేయటమే దేవునితో కలిసి నడవటం. అంతేనే కాదు? రైట్. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనములో ఏలియా యొక్క ఆరోహణాన్ని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. వారు ఇంకనూ వెళ్ళుచుండగా చదవండి.
అగ్ని రథమును గుర్రములను వచ్చి ఆ ఇద్దరిని వేరు చేసెను. రైట్. పరలోకమునకు ఆరోహణము కావాలి అంటే, సజీవముగా ఆరోహణం కావాలంటే రెండో భాగ్యం ఏంటో తెలుసా? దేవలోకము చేత వేరు చేయబడాలి. ఏం చేత చెప్పండి? దేవలోకము చేత వేరు చేయబడినటువంటి స్థితి ఏలియా గారు కలిగి ఉన్నారు. బాగా వినండి. ఎందుకు అక్కడ ఎలీషా ఏలియా ఇద్దరున్నారు కదా, ఎందుకని ఏలియాను మాత్రమే దేవుడు దేవలోకములోనికి ఆరోహణం చేసి తీసుకొని వెళ్ళారు? ఏలియా నిత్య సన్నిధి పరుడు అన్నారు తండ్రి గారు. ఏంటని చెప్పండి? ఇంకో మాట చెప్పనా? ఆదికాండ గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనములో ఆరోహణమైన వారు ఎవరు? హానోకు. ఈయనెవరు? సంసారి. అర్థమవుతుందండి? చాలాసార్లు ఏమ్మా గుడికి రండి అంటే ఏమనుకుంటాం చెప్పండి? ఏమంటాం చెప్పండి? చెప్పాలి. మాకు సంసారాలు ఉన్నాయా లేదా? మేమేమన్నా సన్నాసులా కనపడుతున్నామా? మాకు ఉద్యోగం సద్యోగం లేదా? ఎన్ని పనులు ఉన్నాయి మాకు అంటారా అనరా? మీ ఊర్లో వాళ్ళు కాదు, మా ఊళ్ళో వాళ్ళు. అవునా? స్నేహితులారా గమనించండి. కొంచెం ఇవన్నీ అవనివ్వండి, అప్పుడు చేద్దాం. అవునా కాదా? కానీ ఆలోచన చేయండి. సంసారి దేవునితో దేవలోకం వెళ్ళేంత సహవాసం చేయొచ్చు, సన్యాసి దేవునితో దేవలోకం వెళ్ళేంత సహవాసం చేయొచ్చు అంటానికి ఈ రెండు రుజువులు ఇద్దరు వ్యక్తులు ముందు పెట్టారు. ఎందుకని? ఈ రెండు రకాల మనుషులు ఈ లోకములో ఉండే అవకాశం ఉంటుంది కనుక ఈ రెండు రకాల మనుషులకు కూడా అవకాశం ఉంది. ఆరోహణమయ్యేటువంటి దేవలోకానికి ఎక్కి వెళ్ళేంత ఆరోహణ భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి అవకాశం ఉందండి, లేదండి? ఏమోనండి. అవునా? స్నేహితులారా గమనించండి. కాబట్టి ఏలియా పిల్లరా సంసార జీవితము లేనటువంటి వాడు అంటే సన్యాసి వరుస అయినప్పటికీ కూడా ఏలియా ఆరోహణ భాగ్యాన్ని సంపాదించుకున్నారు. నాకు ఎవరున్నారు వెనకాల చేసి పెట్టడానికి, నేను దేవునితో సావాసం చేయటానికి అని అనటానికి వీలు లేదు. అర్థమైందండి? కనుక స్నేహితులారా గమనించండి. ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లరా ఏలియా పిల్లరా భక్తి జీవితంలో ఎప్పుడైతే భక్తి విషయంలో ఆరోహణలోనికి వచ్చారో అప్పుడు దేవలోకానికి తగినట్లుగా వేరు చేసుకుందండి. ఏంటి ఆరోహణ భాగ్యం అంటే చెప్పేస్తాను ఒక్క నిమిషంలో, సమయం లేదు కాబట్టి. పిల్లరా ఏలియా ఆ రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనములో నిత్యము సన్నిధిలో ఉండేటువంటి స్థితిలోనికి ఆయన నిరంతరము వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ తర్వాత 4వ వచనములో దేవుని చేత దేవుని చేతనే పోషించబడేటువంటి ఏమండి ఆరోహణ స్థితిలో భక్తి చేసినటువంటి వాడుగానే ఉన్నారు. ఏమండి? అలాగున్నే 18వ అధ్యాయములోనికి మనం వస్తే రెండు మనస్సులు కలిగినటువంటి వారి మధ్య ఏక మనస్సుతో దేవుని వైపు చూసేటువంటి ఆరోహణ స్థితిలో ఏలియా గారు మనకు కనబడతారు. ద్విమనస్కులైనటువంటి వారిని దేవుని వైపు త్రిప్పేటువంటి మనస్సు అనేటువంటి ఆరోహణ స్థితిలో ఏలియా గారు కనబడుతున్నారు. 18వ అధ్యాయము ఇంచుమించుగా 36వ వచనంలో రాయబడినటువంటి సంగతి ఏమిటి అంటే దేవుణ్ణి రుజువు చేసే అంత రోషం ఉంది ఏలియా. ఏంటండి? ఉందా లేదా రోషం? ఎవరికి? ఏలియా కదా. కనుక ఏ రోషం ఉంది? ఇదిగో యెహోవాయే దేవుడు అని రుజువు చేసే అంత రోషము కలిగినటువంటి భక్తి ఏలియా గారు చేశారు. ఇదే భక్తి జీవితంలో ఆరోహణ అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయం 4వ వచనంలోనికి వస్తే నేను ఎంతటి వాడను అంటున్నారు ఎవరైనా? ఏలియా గారు. అప్పటికి ఏలియా గారి స్థితి ఏంటో తెలుసా? ఆయన ఆగు అంటే 3 సంవత్సరాలు ఆకాశం ముయ్యబడింది. ఏమండి? 7 సార్లు ప్రార్థన చేస్తే ఏమండి కుంభవృష్టి కురిసింది. పరలోకములో నుంచి దేవుణ్ణి భూలోకానికి దింపినటువంటి అనుభవం 18వ అధ్యాయంలో మనం చూసాం. ఇంత గొప్ప స్థాయిలో భక్తిలో ఉండి నేను ఎంతటి వాడనయ్యా అన్నాడు. ఇదే ఏంటి చెప్పండి? ఆత్మీయ జీవితంలో ఆరోహణ అంతస్తు. ఈ ఆరోహణ స్థితిలోనికి రాగలిగితే
అప్పుడు దేవలోకం వచ్చి ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. అర్థమవుతుందండి? కనుక మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఇట్లరా, సరే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఆసక్తితో ప్రార్థన చేసేటువంటి అనుభవం ఏలియా జీవితంలో మనం చూస్తాం. ఇట్లరా, రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల్లో ఏమండి, గిల్గాలు అనుభవం, బేతేలు అనుభవం, ఎరుకో అనుభవం, యోర్దాను అనుభవం, యోర్దాను అద్దరి అనుభవం, ఈ 4 రకాల అనుభవాలు కూడా ఇలా ఏం చేశారంటే దాటి వెళ్ళినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా అనుదినము భక్తిలో ఆరోహణ అనుభవాన్ని సంపాదించగలిగితే ఇలా దేవుడు ఏం చేస్తారంటే పరలోకమునకు ఆరోహణమయ్యే రీతిగా లోకము నుంచి వేరు చేసి పరలోకానికి తీసుకొని వెళ్ళేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించేటువంటి వారుగా ఉంటారని మనం చూస్తూ ఉన్నాం. సరే, మూడవదిగా లోకాసువార్త 24:51లో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆరోహణాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏంటది? ప్రత్యేకించబడ్డారు. బాగా వినండి. ఆయన శరీరముతో ఉన్నప్పుడు చాలా మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఏమండి? బాప్తిస్మిచ్చు యోహాను నుంచి ప్రత్యేకించబడ్డాడు ఆయన. ఇంకా చెప్పండి, అనేక మంది ఆయా అక్కర్ల కొరకు ఆయన దగ్గరకు వచ్చినటువంటి విశ్వాసం నుండి ప్రత్యేకించబడ్డారు. సమస్తమును విడిచిపెట్టి ఆయన్నే వెంబడించినటువంటి 12 మంది శిష్యుల్లో నుంచి కూడా ప్రత్యేకించబడ్డారు. అంతగా ప్రత్యేకించబడినటువంటి అనుభవంలోనికి వస్తే పూర్తి చేయండి, ఆరోహణమయ్యేటువంటి ధన్యతను సంపాదించుకుంటాం. ఈ ప్రత్యేకించబడినటువంటి అనుభవం ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళింది అంటే, ఎన్ని రకాల ఆకర్షణలు మానవ జీవితంలోనికి వస్తాయో అన్ని రకాల ఆకర్షణలు ఆయన జీవితంలోనికి వచ్చినప్పటికీ కూడా వేటి చేత ఆయన ఏం చేయబడలేదు? ఆకర్షింపబడలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? యేసు ప్రభువారు ఏం చేశారు? ఆకర్షించే వాటి చేత ఆకర్షించబడనటువంటి, పూర్తి చేయండి, ఆరోహణ స్థితిలోనికి వచ్చారు గనుక పరలోకమునకు ఆరోహణమై వెళ్ళారు. ఇప్పుడు చెప్పండి, మనల్ని ఎన్ని ఆకర్షిస్తున్నాయి? అవునా కాదు? కాబట్టి ఈ ఆకర్షించబడేటువంటి వాటి చేత, వాటిలో ఏ ఒక్క దాని చేత ఆకర్షించబడినప్పటికీ కూడా ఏంటి అవి? ఒకటి హేరోదు, రెండవది సాతాను, మూడవది లోకము, నాలుగవది పాపము, ఐదవది మరణం. ఇట్లా ఇవన్నీ కూడా లోకములో మానవ మాతృలందరినీ కూడా ఏం చేస్తున్నాయి? ఆకర్షిస్తూ ఉన్నాయి. కనుక ఈ ఆకర్షించే వాటి యొక్క ఆకర్షణలో పడకుండా వాటి చేత ఆకర్షించబడనటువంటి స్థితిలోనికి రాగలిగితే, పూర్తి చేయండి, మహిమ మేఘం మీదకి ఆకర్షించబడతాం. లేదు, నలుగురితో పాటు అన్నామా, ఏమండి, ఏం చేయబడతామంటే ఆరోహణ భాగ్యాన్ని పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటది అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఈ రీతిగా 3 అనుభవాలు ఏంటంటే చెప్పండి. ఒకటి, దేవలోకమునకు కొనిపోబడే రీతిగా దేవునితో నడిచేటువంటి అనుభవం. రెండవది, దేవలోకము వేరు చేసే రీతిగా ఏమండి దేవునితో నడిచేటువంటి అనుభవం, లేదా దేవలోకము చేత వేరు చేయబడటానికి ఇష్టపడేటువంటి అనుభవం. మూడవదిగా ఏమండి, దేవలోకము ప్రత్యేకించుకునే రీతిగా ప్రత్యేకించబడేటువంటి అనుభవం. ఏంటది? దేవలోకము నువ్వే కావాలి అని ప్రత్యేకించుకునే రీతిగా ప్రత్యేకించబడేటువంటి అనుభవాన్ని సంపాదించుకోగలిగితే ఆరోహణ భాగ్యము సంపాదించుకొని మేఘమెక్కేటువంటి ధన్యతను సంపాదించుకుంటాం. అతి గొప్ప ధన్యత చేరి వచ్చిన మనెల్లరకు తండ్రి దయచేయునుగాక. ఆమేన్.